ఏపీ ఎంసెట్ మనకిక్కడ ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. మనకి జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈఏపీ సెట్ 2025 ఫలితాల్ని జూన్ 2వ వారంలో విడుదల చేస్తున్నట్లుగా సెట్ కన్వీనర్ వి. సుబ్బారావు గారు తెలియజేశారు. ఇది ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. జూన్ 13, 14, 15 తారీఖులో వచ్చే అవకాశం ఉంటుందని. ఇక్కడ అప్డేట్ కూడా అదే విధంగా క్లియర్‌గా జూన్ 2వ వారంలో జరుగుతున్నట్టుగా, జూన్ 2వ వారంలో విడుదల చేస్తున్నట్లుగా సెట్ కన్వీనర్ కూడా తెలిపారు. ఇకపోతే ఈ తుది కీని జూన్ 1వ తేదీన ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే ఆల్రెడీ ప్రాథమిక కీ విడుదల చేయడం జరిగింది. ఈ కీలో ప్రాథమిక కీలో అభ్యంతరాలు ఆయా సబ్జెక్టు నిపుణులకు పంపించి వారి వివరణలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఎవరికైతే రెస్పాన్స్ షీట్లో 40 మార్క్స్ లోపొచ్చి మేము క్వాలిఫై అవ్వలేకపోతున్నామేమో అని బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రాథమిక కీలో అభ్యంతరాలు చాలా ఎక్కువగా వచ్చినట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రెస్పాన్స్ షీట్‌లో ఎవరికైతే 40 మార్క్స్ తక్కువ వచ్చాయో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం మార్క్స్ కలిసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. డెఫినిట్‌గా ఆ మార్క్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి కాబట్టి అందరూ కూడా మ్యాక్సిమం క్వాలిఫై అయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటుందని మాత్రం అర్థమవుతుంది. అయితే చాలా ఏపీ సెట్‌లో మనకి ఇంటర్ తాలూకా మార్క్స్ 25% వెయిటేజ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. సో మీకొచ్చే ఇంటర్ మార్క్స్‌ని అలాగే ఎంసెట్‌లో వచ్చేటటువంటి మార్క్స్‌ని రెండిటిని యాడ్ చేసి అప్పుడు మనకు ర్యాంక్స్ అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇంటర్ మార్క్స్ వచ్చేంత వరకు కూడా ఇంటర్ మార్క్స్‌ని బట్టి మనకు యాడ్ అవుతుంది కాబట్టి కొంతవరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే స్టేట్‌లో చదివినటువంటి ఎవరైతే ఏపీ స్టేట్ బోర్డ్ అలాగే ఆర్‌జీడీక్యూకే తప్ప మిగిలిన స్టేట్ బోర్డ్స్‌లో చదివినటువంటి ఇంటర్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఇంటర్‌లో సాధించినటువంటి మార్కుల్ని ఏపీ ఈఏపీ సెట్ వెబ్‌సైట్‌లో ఒక డిక్లరేషన్ ఫారంలో వెంటనే అప్లోడ్ చేయాల్సిందిగా కోరుతున్నారు. ఇది ఇప్పటికి తెలిసినటువంటి అప్డేటు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఫైనల్ కీని జూన్ 1వ తేదీన ఇస్తున్నారు. ఫస్ట్ జూన్. ఇక జూన్ సెకండ్ వీక్‌లో రిజల్ట్స్ అనేవి వస్తుంది. సంబంధించి ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.